ఆర్సీబీ ఎప్పుడు ఫైనల్ కి వస్తుంది, ఎప్పుడు ఐపీఎల్ కప్ అందుకుంటుంది, ముఖ్యంగా విరాట్ కోహ్లీ చేతిలో ఆ ఐపీఎల్ కప్ చూడాలని ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం భయ్య. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫైనల్ గా ఆర్సీబీ ఫైనల్ కి వచ్చింది. ఫైనల్లో కప్పు కొట్టాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. నాకైతే ఆర్సీబీ గురించి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి భయ్య. చాలా సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్ అయితే నన్ను హేళన చేస్తూనే ఉంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు. ఆర్సీబీ మ్యాచ్ వచ్చినప్పుడల్లా నేనే టార్గెట్ అవుతుండేవాడిని. అరే మీరు మ్యాచ్ గెలవడమే ఎక్కువ, మళ్ళీ ప్లే ఆఫ్స్ కి అందులో ఫైనల్ కి వెళ్ళి కప్పు కొట్టడం, అసలు ఆర్సీబీ ఐపీఎల్ కప్పు కొట్టడం అసంభవం అని నన్ను ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళ కోసం అరే చూసారు కదా ఫైనల్ కి వచ్చింది ఆర్సీబీ, సో ఖచ్చితంగా కప్పు కొడతాం. నాకైతే చాలా స్పెషల్ గా ఉంది జూన్ 3 ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీని చూడడం. ఆర్సీబీకి ఎదురుగా ఎవరు వచ్చినా సరే ఈసారి ఆర్సీబీ కప్ వస్తుందని చాలా ధీమాగా ఉన్నాం, కాన్ఫిడెన్స్ ఉంది. టీమ్ స్ట్రెంగ్త్ బాగుంది, బౌలింగ్ అటాక్, బ్యాటింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఈసారి కప్పు కొట్టకపోతే మళ్ళీ ఆర్సీబీ అంటే అదొక భయం పట్టుకుంది అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్సీబీని ఫాలో అవుతున్నాము. నా లైఫ్ లో నేను ఇద్దరినే చాలా ఎక్కువ ఇష్టపడ్డాను అనమాట. చాలా చాలా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఒకళ్ళు విరాట్ కోహ్లీ, రెండు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు నాకు ఎందుకో బాగా అటాచ్ అయిపోయారు అనమాట. సో వాళ్ళ గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడినా, లేదంటే వాళ్ళు బాగా ఆడకపోయినా, లేదంటే అంటే బాగా ఆడమంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడకపోయినా, విరాట్ కోహ్లీ కొంచెం ఫెయిల్ అయినా కానీ, లేదంటే డల్ అయినా కానీ ఏదో ఒక రకమైన హార్ట్ టచింగ్, అంటే అదొక రకమైన ఫీల్ అనమాట. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఆయన ఇప్పుడు మంచి అంటే ఆయన చూస్తున్నప్పుడల్లా చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే ఇంతకాలం మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఇంతమందికి సేవ చేస్తున్నారు. చాలా మంది నోట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మాకు ఎంత చేశారు, మాకు ఎలా చేశారు, ఆయన ఉండడం వల్ల ఎలా జరిగిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే విరాట్ కోహ్లీ గురించి అప్పుడప్పుడు నేను ఎక్కువ ఎలా అంటే అతిశయోక్తి అనొచ్చు. నాకు ఎప్పుడైనా సరే కొంచెం నెగిటివ్ వైబ్స్ అనిపించినప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కానీ, పవన్ కళ్యాణ్ వీడియోస్ కానీ చూస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఎందుకో నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కొంతమందికి ఇన్స్పిరేషనల్ అంటారు కదా, నాకు వీళ్ళిద్దరు నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు అగ్రెసివ్గా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి వీళ్ళిద్దరికి తెలిసినట్టు ఎవరికి తెలియదు అనిపిస్తుంది. వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం, ఎందుకంటే నాకు నచ్చింది నేను చెప్తాను. నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది వాళ్ళ వీడియో చూస్తున్నప్పుడు, చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఆర్సీబీ గురించి. ఎందుకంటే ఫైనల్గా రెండు ఫైనల్స్ ఖచ్చితంగా కప్పు కొడతాము. కప్పు కొట్టే విరాట్ కోహ్లీ చేతిలో కప్పు చూడాలనే కోరిక ఈసారి ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకం అయితే నాకు వచ్చేసింది. జూన్ 3 చూద్దాము ఏం జరగబోతుందో, కానీ పాజిటివ్ వైబ్స్తో ఉంటాయి. పాజిటివ్గా ఉన్నాను, ధీమాగా ఉన్నాను. ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు కొడుతుంది ఈసారి. సో ప్రతి ఒక్క ప్లేయర్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. పిల్ సాల్ట్ కానీ, అంటే ఈ సీజన్ ప్రతి ఒక్కరి గురించి మళ్ళీ గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రతి ఒక్కరిని మనం ప్రాపర్గా ఎవరు అంటే ఈసారి మీరు చూసుంటారు, ఈసారి ఆడిన 14 మ్యాచెస్లో 9 మ్యాచెస్లో 9 డిఫరెంట్ పీపుల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అంటే మన వాళ్ళు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఎంత బాగా ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ సారథ్యం కాకపోయినా విరాట్ కోహ్లీ గైడెన్స్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడుతుండ అతనికి ఎదురుగా ఆడే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే, నేను చూశాను కదా, ఇప్పటి నుంచో చూస్తున్నాము. విరాట్ కోహ్లీ ఇస్ ఇన్స్పిరేషనల్. ఎందుకంటే దే ఆర్ లెజెండ్స్. అంటే బేసికల్ అంటే వాళ్ళు ఏ చేసినా స్పెషల్గా అనిపిస్తుంది. మేబీ నచ్చి ఉండొచ్చు ఒక్కొక్కరికి, కొంతమందికి మనం అటాచ్ అవుతాం. అలాగే నేను విరాట్ కోహ్లీకి, పవన్ కళ్యాణ్ గారికి అటాచ్ అయ్యాను. ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు గెలవాలి, విరాట్ కోహ్లీ చేతిలో కప్పు చూడాలి. ఎందుకంటే ఈ లాస్ట్ 1 year మనం అనుకునే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే ఇంకో కోరిక ఆర్సీబీ కప్పు గెలవాలి అండ్ విరాట్ కోహ్లీ చేతిలో ఐపీఎల్ కప్ చూడాలి అనేది. మనం వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ చేతిలో చూసాము, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ చూసాము, 2020 వరల్డ్ కప్ చూసాము. సో ఆల్మోస్ట్ అన్ని చూసేసాము. ఐపీఎల్ కప్ ఒకటే పెండింగ్ ఉంది, అది కూడా ఆయన చేతుల్లో చూసేస్తే అలా ఆ ఫ్రేమ్ అనేది అలా ఫిక్స్ అయిపోతుంది. సో చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇదే మీతో మాట్లాడాలి, అంటే నాలో ఉన్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా స్పెషల్ మూమెంట్లో ఉన్నాను. ఎందుకంటే ఆల్ గోయింగ్ గుడ్, పాజిటివ్గా వెళ్తున్నాయి. సో పాజిటివ్గానే మనం ఆర్సీబీ కప్పు కొడుతుంది. కప్పు కొట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడే ఇంకొంచెం హ్యాపీనెస్, ఇంకొంచెం అగ్రెసివ్గా, కొంచెం నేను మొన్న ఒక వీడియోలో అగ్రెసివ్ అయ్యాను అనమాట. ఫీల్తో అగ్రెసివ్ అయ్యాను, అది ఆనందంతో ఆయన అగ్రెసివ్ అనమాట. దాంతో కొంతమంది కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. మేబీ అది నాకు నచ్చలేదు. బట్ ఏంటంటే వెదవులు ఉంటారు కదా,
పనికిరాని వెదలు ఉంటారు, మంచోళ్ళతో పాటు వెదలు కూడా ఉంటారు, మిక్స్ ఆఫ్ అందరూ ఉంటారు అనమాట. ఎవడికి పడితే వాడు ఏది పడితే వాగడం, బూతులు పెట్టడము. అరే మీకు నచ్చకపోతే నచ్చినట్టు ఉండండి, నీకు నచ్చినోడికి నువ్వు అలా చేసుకుంటావు, మాకు నచ్చిన వాళ్ళకి మేము చేసుకుంటాం. నెగిటివ్ లేకుండా నీకు ఏది పడితే మాట్లాడొద్దు, ఎవరైతే చేశారో వాళ్ళ కోసం అనమాట. సో అలాంటి నేను పట్టించుకోను. ఇలాంటి సమాజంలో అందరూ ఉంటారు, వేదవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. మనం మంచి వాళ్ళతోనే వెళ్ళాలి, వేదాలను పక్కన పడేయాలి, వాళ్ళని రిపోర్ట్ చేయాలి, డిలీట్ చేసి పడేయాలి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని ఫీల్ అయిపోతూ మనం ఇక్కడ బతకలేము. సో ప్రస్తుతానికైతే ఆర్సీబీ విన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న హార్డ్ కోర్ ఫ్యాన్. సో చూద్దాము ఏం జరగబోతుందో. June 3 మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా వీడియో అయితే ఏం చేయను, డైరెక్ట్గా విన్ అయిన తర్వాత మళ్ళీ నా వీడియో ఆర్సీబీ కప్, ఆర్సీబీ విరాట్ కోహ్లీ కప్పు ఎక్స్ప్రెషన్తో మీ ముందుకు వస్తాను. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.